రాధాకృష్ణన్ ప్రమాణం హాజరు కానున్న ప్రధాని మోడీ పలు రాష్ట్రాల గవర్నర్లు ముఖ్యమంత్రులు ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు ఏపీ తెలంగాణ గవర్నర్లు అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొబోతున్నారు. మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, మాజీ ఉపరాష్ట్రపతులు ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఇందులో పాల్గొనడానికి పూర్వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకి ఈ నెల 9న జరిగిన పోలింగ్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఎన్నికల అంచనాలన్నీ పూర్తి కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవికి సిపి రాధాకృష్ణన్ గురువారం రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర బాధ్యతను గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్కి రాష్ట్రపతి ముర్ము అప్పగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే మావోయిస్ట్ అగ్రనేత మనోజ్ మృతి, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు సహా 10 మంది మరణం, మనోజ్పై కోర్టు రివార్డు, మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లా మెయిన్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనను రాయ్పూర్ ఐజీపీ అమరేష్ మిశ్రా ధృవీకరించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 2 అగ్రనేతలు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మూడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్, కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి ఆల్వాల్ చంద్రహాస్ ఎలియాస్ ప్రమాదం ఉన్నట్టు గుర్తించారు. మనోజ్పై కోటి, ప్రమోద్పై 25 లక్షల రివార్డు ఉందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి